హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కడీ అండి. ఇది గుజరాతీ స్పెషల్ అనమాట. గుజరాతీ స్టైల్లో కడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వర్షాకాలంలో ఇలా చల్లగా క్లైమేట్ ఉండేటప్పుడు ఇలా వేడివేడిగా కడీ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ రెండు ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం థిక్గా అనిపిస్తే వాటర్ని కొంచెం వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయిని కానీ ఒక బాండీని కానీ పెట్టుకోండి. ఇందులోకి 1 స్పూన్నర వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, శనగపప్పు మినపప్పు ఉంటే వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని చిటపటలాడేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెక్కలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెక్కల్ని ఒక 4-5ని సన్నగా కట్ చేసి పొట్టు తీసి వేసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఒక 2 వేసుకోండి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలన్నమాట. కరివేపాకులోనే ఉంటుంది, ఇందులో కడీలో టేస్ట్ అంతా కరివేపాకులోనే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. పెట్టిన తర్వాత ముందుగా మనం శనగపిండి పెరుగు కలుపుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా గరిటెతో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం థిక్గా అనిపించింది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. సో మీకు కొంచెం థిక్గా కావాలంటే థిక్గా, ఇంకా పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు అనమాట. చూసారా, కొంచెం వాటర్ని యాడ్ చేస్తాను. కొంచెం మరిగేటప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. సో ఇలా వేసుకోండి. ఇంకా ఈ కడీలోకి తాలింపులో ఎండుమిర్చిని వేస్తారండి, అది ఉంటే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1/2 స్పూన్, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. కారం అయితే మనం అసలు యూజ్ చేయము, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మరిగితే ఇలా కెర్లకు అవుతూ ఉంటుంది కదా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మరిగించుకొని ఇలా థిక్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంతే, చాలా సింపుల్ అనమాట ఇది చేసుకోవటం. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.